సుష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నానండి. చాలా మెసేజెస్, చాలా రెస్పాన్స్ వస్తుందండి, పాజిటివ్ రెస్పాన్స్ మన జీవన యోగా గురించి. అందరూ యోగా చేస్తూ ఇంకా ఆరోగ్యంగా ఉన్నారని నేను సంతోషపడుతున్నానండి. ఇదే అండి యోగాలో ఉన్న గొప్పతనం. మనము తెలియకుండానే చాలా చేంజెస్ ని చూస్తామండి. చెప్పాను కదండి, మాటికి బయట మనం ఎలా ఉంటున్నాము, ఎలా ఇతరులతో మాట్లాడుతున్నాము, ఎంత మనకి మనం ప్రియారిటీ ఇచ్చుకుంటున్నాము, ఇదే యోగా అండి. దీనికి మించిన యోగా ఇంకేది కాదండి. అందరూ ఎక్సర్సైజ్ చేయటమే యోగా అనుకుంటారు, అది కాదండి. అలాగే మనము తినే ఆహారపు అలవాట్లు కూడా మీరు చూస్తూ ఉంటే, మీరు ఏది తిన్నా మీకు ఏం ఎఫెక్ట్ అవ్వదండి. చూడండి, ఏదన్నా లోపల ప్రాబ్లం ఉంటే మనం ఏమైనా తిన్నా కూడా టాక్సిన్ అవుతుంది. అదే మీరు ఆనందంగా, సంతోషంగా, మైండ్ కామ్ ఉంటే ఏదైనా ఒంటికి పడుతుందండి. మీరు ఇలా చూసుకుంటే ఏ ఫుడ్ అయినా తినొచ్చండి. ఇది తినొద్దు, అది తినొద్దు అని రెస్ట్రిక్షన్స్ అయితే ఏం ఉండవండి. యోగా ఇలా మనని ఇంకా ఆరోగ్యం వైపుకి తీసుకెళ్తుందండి. ఇవాళ మనం మన సాధన స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా మనము ప్రాణాయామాతో స్టార్ట్ చేద్దాము. భ్రామరి ప్రాణాయామాతో స్టార్ట్ చేద్దామండి. ఈ ప్రాణాయామాకి మనము సుఖాసనాలో కూర్చోవాలి, కాబట్టి సుఖాసనాలు కూర్చోండి. సుఖాసనాలో కూర్చున్న తర్వాత షణ్ముఖి ముద్రని మనం అప్లై చేస్తామండి. షణ్ముఖి ముద్ర ఎలా చేయాలో నేను మీకు చూపిస్తానండి. చూడండి, మీ చూపుడు వేలని మీ కళ్ళ పైన పెట్టండి. మీ మధ్య వేలని మీ ముక్కు పైన భాగం దగ్గర పెడతారు. ఇంకా మీ ఉంగరపు వేలని మీ పెదాల పైన పెడతారు. చూడండి, పెదాల పైన వైపున పెట్టండి. తర్వాత చిటికిడి వేలని మీరు మీ పెదాల కింద పెడతారు. పెట్టిన తర్వాత బొటన వేలతో మీ చెవుల్ని క్లోజ్ చేస్తారు. ఇక్కడ మీ మోచేతులు ఇలా కాకుండా స్ట్రైట్ గా పెట్టడానికి ట్రై చేయండి. ఇంకా మీ స్పైన్ ఇలా ఉంటే స్పైన్ ని స్ట్రైట్ పెడుతూ మీరు మకారా సౌండ్ ని చేస్తారండి. మకారా సౌండ్ అంటే ఏంటండి? ఇలా మనము మకార సౌండ్ ని ప్రొలాంగ్ చేస్తామండి. షణ్ముఖి మన సెన్సెస్ లో ఉంటాయండి. మన చూపుడు, మన స్మెల్, మన టేస్ట్, ఇవన్నీ సెన్సెస్ కదండి. వీటిని మనము క్లోజ్ చేస్తూ ప్రత్యాహారాన్ని అబ్జర్వ్ చేస్తామండి. ప్రత్యాహార అంటే ఏంటండి? సెన్సెస్ నుంచి విత్డ్రాల్ అవ్వటం. ఈ ప్రాణాయామాన్ని మీరు మెడిటేషన్ చేసే ముందు చేయండి, తొందరగా మెడిటేటివ్ స్టేట్ లోకి వెళ్తారు. ఈ ప్రాణాయామాన్ని కొన్నిసార్లు మనము చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఈ యొక్క ప్రాణాయామాన్ని మీరు 9 సార్లు చేసి రిలాక్స్ అవ్వచ్చు. ఎందుకంటే మీరు మీ బొటన వేళ్ళతో చెవులని క్లోజ్ చేస్తారు కదండి. నేనేం చెప్తున్నానో మీకు వినపడదు, కాబట్టి మీరు 9 టైమ్స్ చేసి చేతులని రిలాక్స్ చేయండి. మనము షణ్ముఖి ముద్రని అడాప్ట్ చేస్తాము. శ్వాసని డీప్ గా ఇన్హేల్ చేస్తూ మీరు శ్వాసని వదిలేటప్పుడు మకారా సౌండ్ చేయండి.
ఎప్పుడైతే కంఫర్టబుల్ గా ఉంటారో ఇప్పుడు మెల్లగా సరౌండింగ్స్ ని అబ్జర్వ్ చేస్తూ రెండు చేతుల్ని దగ్గరికి పెడుతూ కళ్ళ పైన పెట్టి మెల్లమెల్లగా కళ్ళని తెరవండి. ఇదండి భ్రామరి ప్రాణాయామ. ఈ ప్రాణాయామ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి, హెడేక్స్ ఉన్న వాళ్ళకి చాలా తొందరగా రిలీఫ్ ఇస్తుందండి. ఒకవేళ మెంటలీ మీరు స్ట్రెస్డ్ అవుట్ ఉన్నారనుకోండి, చాలా స్క్రీన్ టైం చూసారు లేదా చాలా ఎక్కువగా మాట్లాడేశారు అనుకోండి, ఎనర్జీ డౌన్ అయినప్పుడు మీరు ఈ ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేసి చూడండి, చాలా బెనిఫిట్స్ని మీరు చూడగలుగుతారు. ఇంకా మీరు ఎంతైతే అంత మకారా సౌండ్ని ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, లంగ్స్ కెపాసిటీ 6 లీటర్స్ అంట. మనకు తెలియదండి 6 లీటర్స్ మన లంగ్స్ కున్న కెపాసిటీ. మన పొట్ట కెపాసిటీ మనకు తెలుసండి, చాలా ఎక్కువగా తినేస్తాము, ఆ పొట్ట ఇంత ఇంత అవుతుంది. కానీ లంగ్స్ మాత్రం 6 లీటర్స్. దాన్ని ఎంత ఉపయోగిస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. లంగ్స్ని డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సలేషన్ చేయటం వల్ల ఎక్కువ వరకు రోగాలని మనము తగ్గించుకోవచ్చు. కాబట్టి ప్రతిరోజు ప్రాణాయామాన్ని ఇంక్లూడ్ చేస్తూ చేయటానికి ట్రై చేయండి. ఇవాళ మనం మన సాధనలో చేయబోయే మొదటి ఆసన పరివృత ఉత్కటాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఆసన చేయటానికి మనము తాడాసనాలో నిల్చోవాలి. కాబట్టి ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోవటానికి ట్రై చేయండి. ముందుగా మనం ఇలా తాడాసనాలో నిల్చుంటామండి. 2 కాళ్ళని జోడించి దగ్గరగా పెడుతూ రెండు చేతుల్ని కూడా ఇలా నమస్తే పొజిషన్ లో పెట్టండి. ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు సీట్ ని వెనక్కి కిందికి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నా కుడి మోచేతిని ఎడమ మోకాల దగ్గరికి తీసుకొస్తున్నాను. ఇంకా పైన వైపున చూడండి. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో చేస్తాం. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి తాడాసనాలో నిల్చోండి. చూసారు కదండి, పరివృత ఉత్కటాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన ద్వారా మన మూకాలు అనేవి చాలా స్ట్రెంగ్తన్ అవుతాయండి. చాలా కండరాలు చాలా బలంగా అవుతాయి. అలాగే మనము ట్విస్ట్ అవుతున్నాం చూడండి, ఈ భాగంలో చాలా బాగా ట్విస్ట్ అవుతుంది. షోల్డర్స్ ఇంకా మన నెక్ రీజియన్ లో కూడా పైకి చూస్తున్నాం కదండి, అక్కడ కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మీకు ఒకవేళ స్ట్రెయిన్ అనిపిస్తే రిలాక్స్ అవుతూ వాక్ చేయడానికి ట్రై చేయండి. ఏం తప్పు లేదండి. ఎప్పుడైనా మీరు అన్కంఫర్టబుల్ గా ఉంటే రెస్ట్ చేసి మళ్ళీ ప్రాక్టీస్ ని స్టార్ట్ చేయొచ్చు. మనము మళ్ళీ చేద్దాము.
మెల్లగా రెండు చేతుల్ని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పరివృత ఉత్కటాసన. ఈ ఆసన మీకు మోకాళ్ళ నొప్పులు ఉంటేనే అవాయిడ్ చేయండి, లేదా ఈ ఆసనాన్ని గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ప్రసరిత పాదోత్థానాసన. ప్రసరిత పాదోత్థానాసన చేయడానికి ముందుగా మనం ఇలా తాడాసనాలో నిల్చుంటామండి. నిల్చున్న తర్వాత కాళ్ళని ఎంత అయితే అంత దూరం పెట్టడానికి ట్రై చేయండి. చూడండి, మరీ దగ్గరగా ఉండొద్దు, అలా అని ఎక్కువగా దూరంగా కూడా ఉండొద్దు. మీ కంఫర్టబుల్ లెంత్ మీరు స్ట్రెచ్ చేయండి. శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, ముందుకి ఇలా చూస్తూ లోవర్ బ్యాక్ నుంచి బెండ్ అవ్వండి. అయిన తర్వాత మీ కాళ్ళ బొటన వేలని హోల్డ్ చేయండి. చూడండి, చేతిలో ఉన్న బొటన వేలు, చూపుడు వేలు, మధ్యలపు వేలతో మీరు హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేసి మీ ఛాతీ భాగాన్ని లోపల వైపుకి పుష్ చేయండి ఇలాగా. మళ్ళీ మెల్లగా రిలాక్స్ అవుతూ శ్వాసని తీసుకుంటూ చేతులని పైకి లిఫ్ట్ చేసి రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి ప్రసరిత పాదోత్థానాసన. ఈ ఆసన చేసేటప్పుడు అండి మనకి ఈ భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మన అబ్డామెన్ దగ్గర కూడా స్ట్రెచ్ ఉంటుంది. మన హెడ్ డౌన్కి వెళ్తుంది కదండి, మైండ్ని కామ్ చేస్తుంది. ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ అన్నది ఈ భాగంలోకి వెళ్తుంది. చూడండి, ఎక్కువ మనము నిల్చుంటాము, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ కింద వైపే ఉంటుంది. మనము బెండ్ ఫార్వర్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది పై భాగానికి వెళ్తుంది. దానివల్ల మనకి ఓవరాల్ బ్లడ్ సర్క్యులేషన్ అవ్వటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అలాగే మన మైండ్ని కూడా కామ్ చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు చేతుల్ని కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. కొంతమందికి రిపిటేషన్స్ చేయటం వల్ల కళ్ళు తిరుగుతాయండి. అలాంటి వాళ్ళు ఆసనాల్లోకి వెళ్ళి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయని మీరు కళ్ళని క్లోజ్ చేస్తూ ఉజ్జయి బ్రీతింగ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా బాడీలో ఏ పార్ట్, ఏ మజిల్ దగ్గర స్ట్రెచ్ అవుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇదండి ప్రసరిత పాదోత్థానాసన. ఈ ఆసనాన్ని మీరు ఇంక్లూడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. నేను ముందు కూడా చెప్పాను కదండి, అందరికీ ధన్యవాదాలు అని. మీరందరూ కూడా జీవన యోగాని చూడటమే కాదండి, చేస్తూ ఇంకా ఆరోగ్యంగా ఉన్నందుకు నేను చాలా హార్ట్ఫుల్ గా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఇంకొక చిన్న విషయం అండి, మీరు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా రోజులో ఒక 10 నిమిషాలు చూడండి, చిన్నగా మీరు ప్రాణాయామ చేసినా ఏం పర్లేదండి.
లేదా మీరు నిల్చొని సుఖాసనకి కూర్చోవటం కానీ, నిల్చొని కూర్చోవటం అలా ఒక 20 టైమ్స్ అలా చేసి చూసినా మీరే చాలా డిఫరెన్స్ని మీరు చూస్తారండి. చాలా ఎనర్జైజ్ అవుతారు. ఈసారి యష్మిత చెప్పింది కదా అని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎక్కడున్నా మీరు ఈ హాలిడే ట్రిప్లో ఉన్నా లేదా ఫంక్షన్స్లో ఉన్నా కూడా మీకోసం ఒక 10 మినిట్స్ అండి, 10 మినిట్స్ ఎక్కడండి ఇలా అయిపోతాయి కదండి. ఆ 10 మినిట్స్ మీరు ఏదో ఒక స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. చాలా డిఫరెన్స్ అయితే మీరు చూస్తారు. మిమ్మల్ని చూస్తూ పక్క వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారండి. అరే ఇలా చేస్తూ ఆరోగ్యంగా ఉండొచ్చు అని కూడా ఇతరులు మిమ్మల్ని చూసి కూడా ఆ ప్రోత్సాహం అన్నది మీరే ఇస్తారు. ఇలా మనం ఇంకా ఆరోగ్యంగా ఉంటూ వేరే వాళ్ళని కూడా ఇంకా ఆరోగ్యంగా ఉంచుదాం. ఏంటండి యష్మిత ఫంక్షన్స్ లో స్ట్రెచెస్ ఆసనాలు చేయమని చెప్తుంది, అందరి ముందు చేస్తే అందరు చూస్తారు, అందరు నవ్వుతారండి. అలా నేను చెప్పట్లేదు. మీరు ఏదో ఒక టైంలో సాయంత్రం వేళలో టైం ఉన్నప్పుడు చిన్న స్పేస్ తీసుకొనైనా మీరు ప్రాణాయామైన ఆసనాలైనా కొన్ని చేయటానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన అండి బ్రాహ్మణాసనాలోనే ఒక చిన్న వేరియేషన్ ని చూపిస్తాను. ఈ ఆసన ఎలా చేయాలో చూడండి. మనము టేబుల్ పోస్చర్ లోకి వస్తామండి. ముందుగా టేబుల్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ మీ షోల్డర్ ఇంకా మీ వ్రిస్ట్ ఒకటే లైన్ లో ఉండేటట్టు చూసుకోండి. చూసుకున్న తర్వాత చూడండి, నేను శ్వాస తీసుకుంటూ కుడి చేతిని పైకి ఎత్తుతున్నాను. శ్వాసను వదిలేటప్పుడు మీ కుడి భుజాన్ని కింద ఆనించడానికి ట్రై చేయండి. చూడండి, నేను ఇలా కింద లోపల నుంచి తీసుకుంటున్నాను. చేతిని తీసుకెళ్ళి మళ్ళీ హెడ్ ని రిలాక్స్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని కూడా పైకి లిఫ్ట్ చేయండి. మళ్ళీ మెల్లగా శ్వాసని వదులుతూ మనము ఒక చేతి మీద బరువుని పెడుతూ ఇంకో చేతిని రిలాక్స్ చేస్తాము. చూసారు కదండి, ఈ వేరియేషన్ ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ వేరియేషన్ వల్ల అండి మనకి హ్యాండ్ స్ట్రెంగ్త్ తో పాటు షోల్డర్ మొబిలిటీ అన్నది ఎక్కువగా పెరుగుతుందండి. షోల్డర్ స్టిఫ్నెస్ అయితే మనం ఎక్కువగా చాలా మందిలో చూస్తామండి. నెక్ షోల్డర్ తొందరగా స్టిఫ్నెస్ వస్తుంది. ఇలాంటి వాళ్ళకి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ ఆసనాన్ని మనము 2 చేతులతో కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మీరు వజ్రాసనాలో రెస్ట్ చేయొచ్చు. ఇదండి బ్రాహ్మణాసన. ఈ ఆసనాన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మకరాసన అండి. ఇది చాలా రిలాక్సింగ్ ఆసన. మనము శిశు ఆసన, శవాసన ఎంత ఇంపార్టెంటో ఈ ఆసన కూడా అంతే రిలాక్సేషన్ ఇస్తుంది. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఆసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మీ పొట్ట వైపున పడుకుంటారు. పడుకున్న తర్వాత 2 కాళ్ళ వేళ్ళు బయట వైపున ఫేస్ చేయాలండి. చూడండి, ఇలా కొంచెం కాళ్ళని దూరంగా పెడుతూ మీరు కాళ్ళని ఈ పొజిషన్లో పెడతారు. పెట్టిన తర్వాత
చేతులు కూడా ఒక చేతి మీద ఇంకొక చేయిని పెడుతూ మీ శిరస్సుని చేతి దగ్గర పెడుతూ రిలాక్స్ అవుతారు. మీరు కూడా ఈ పొజిషన్ లో వచ్చేసి కొన్ని క్షణాలు రెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి మకరాసన. ఈ ఆసన వల్ల మన నర్వస్ సిస్టమ్ అన్నది కామ్ డౌన్ అవుతుందండి. చూడండి, కొన్ని ఆసనాస్ వల్ల స్ట్రెంగ్త్ ఎలా వస్తుందో, స్టామినా ఎలా వస్తుందో, ఫ్లెక్సిబిలిటీ ఎలా వస్తుందో, కొన్ని ఆసనాస్ దీన్ని రెస్టోరేటివ్ ఆసనాస్ అంటారండి. మీరు ఎప్పుడైతే అన్కంఫర్టబుల్గా ఉన్నా కూడా ఈ ఆసనాస్లో రిలాక్స్ అవ్వండి, చాలా తొందరగా మీ బాడీ అన్నది రిలాక్స్ అవుతుంది. ఈ ఆసనాన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాస్. మనము ఎక్కువ వరకు స్ట్రెంథనింగ్ ఆసనాస్ చేసాము, రెస్టోరేటివ్ ఆసనా చేసాము, ప్రాణాయామాలో కూడా మైండ్ని కామ్ చేయడానికి చేసాము. ఈ ఆసనాస్ని ప్రాణాయామాన్ని గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ పొద్దున సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చి చిన్న సలహా ఏంటంటే అండి, మనము డైలీ లైఫ్ స్టైల్ చూసుకుంటే అండి, పొద్దున లేస్తాము, ఏదో తింటాము, వెళ్ళిపోతాము, మధ్యాహ్నం ఏదో హరిబరిగా తింటాము, మళ్ళీ వచ్చేస్తాము, నైట్ కూడా అంతే అండి. కానీ మనకి టైం దొరికేది మాత్రం సాటర్డే సండే. వీకెండ్స్ వస్తే మాత్రం మనకి ఇంకెక్కువగా ఫుడ్ అన్నది తీసుకుంటామండి, ఇంకా చాలా ఎక్కువగా తీసుకుంటాము. దానివల్లే రోగాలు వస్తాయండి. మీరు ఏం చేయొచ్చు అంటే పొద్దున్న వేళల్లో ఫ్రూట్ ఫాస్టింగ్ చేయండి, ఓన్లీ ఫ్రూట్సే కన్జ్యూమ్ చేయండి. నైట్స్ ఏమో చాలా లైట్గా ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆఫ్టర్నూన్ మీ ఇష్టం అండి, కానీ పొద్దున్న నైట్ మాత్రం చాలా లైట్గా తినండి. దానివల్ల బాడీ అన్నది రిపేర్ అవుతుంది. ఇంకా మీ ఫుడ్ కూడా తొందరగా డైజెషన్ అవుతూ మీ డైజెస్టివ్ ఫైర్ కూడా చాలా బాగా ఉంటుంది. కాబట్టి పొద్దున్న ఫ్రూట్స్ తీసుకుంటూ నైట్ ఏదన్నా లైట్గా తీసుకొని ఆఫ్టర్నూన్ మాత్రం మీ ఇష్టం అండి, మీరు ఏమన్నా తినండి, కానీ దీన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.